అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల స్థితిని బట్టి చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 16వ తారీఖు నాడు సూర్యుడు ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒకసారి. దాని వివరాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే వృషభ రాశిలో గురువు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం వరకు ప్రయాణిస్తున్నారు. ఇలాగే ఈ సూర్యుని యొక్క స్థితి కానీ గమనించుకుంటే ప్రతి నెల కూడా చాలామంది మన తెలుగు పద్ధతిలో కాకుండా మేషమాసం, వృషభ మాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహ మాసం అని ఇలా ప్రతి మాసానికి సూర్యుడు ఎప్పుడైతే 16వ తారీఖు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో ఆ మాసాన్ని మనం ఆ పేరుతో పిలుస్తుంటారో. అది అన్ని పౌరోహిత్యం చేసేవాళ్ళు, అన్ని కార్యక్రమాల్లో ఇది వాడేదే. అయితే ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే 12 రాశుల్లోకెల్లా అత్యంత గొప్పది ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం. ధనుస్సు రాశి గురువుకి సంబంధించిన రాశి. ఈ రాశిలోకి గురువు సూర్యుడు మంచి స్నేహితులు అన్నమాట. ఆ కలయిక ఎప్పుడైతే మొదలవుతుందో దీన్ని ధనుర్మాసము అంటారు. ధనుర్మాసం అంటే ప్రపంచంలోకెల్లా చాలామందికి తెలిసినటువంటి గోదాదేవి యొక్క వ్రతకల్పము 1 నెల రోజులు ఉంటుందన్నమాట. ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ధనుర్మాసం మొదలైంది అని చెప్పి తిరుప్పావై అనేటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని చదువుతూ జనవరి 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారన్నమాట. ఒక ఆళ్వారులు అంటే గోదాదేవి ఆండాలమ్మ తన యొక్క జీవిత లక్ష్యం కేవలం నారాయణుణ్ణి వివాహం చేసుకోవాలి అనే తపనతో ఆవిడ చేసినటువంటి ప్రయత్నమే ఈ తిరుప్పావై 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చదివితే అద్భుతంగా ఉంటుంది. అసలు భగవంతుడి యొక్క లీలల్ని ఇంత పిహెచ్డి చేసి ఇంత అద్భుతంగా చెప్పగలరా? దీనికి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, వేదాలు, ఉపనిషత్తులు ఏవి పనికిరావు. ఈ 30 పాసురాలు దాని అర్థం చదువుకుంటే కృష్ణుడితో మనం ఏకమైపోయి ఆయనతోనే మనం ఉండడం అనేది అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రతి రాశిలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు డిసెంబర్ నుంచి 21వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తలుస్తారని ఆశిస్తూ, ఈ వారంలో పెద్ద విశేషం ఏమిటంటే సూర్యుడు ఈ రాశికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాడు, సమాజంలో నిలబెట్టేవాడు సూర్యుడు. ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితిలో పదవి, గౌరవాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క మార్పు ధనుసు రాశిలోకి మారడం వల్ల అత్యంత శుభదాయకమయ్యింది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు మీకు నచ్చినట్టుగా జరుగుతాయి. పెద్దల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు టైంకి రావటాలు, ఉద్యోగం మీద మీకు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సంతోషంగా, ఆనందంగా గడుపుతారు, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషంలో ఆనందం ఉంది, పిల్లల చదువులో డెవలప్మెంటు అద్భుతంగా కనిపిస్తూ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ మానసిక ధైర్యమే మిమ్మల్ని తీసుకెళ్తుంది. నలుగురికి మీరు సహాయం చేసే స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, అనేక రకాల స్థిరచర ఆస్తులు కొని లాభదాయకంగా నడుపుతారు. కొన్నా మీకు లాభమే, అమ్మినా మీకు లాభమే. ఈ వారం అలా ఉంది. తల్లి బ్లెస్సింగ్స్ బాగున్నాయి. పిల్లల చదువులు, విదేశాలు ప్రయాణాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ఎంతో ఆనందంగా గడుపుతారు. పిల్లల చదువు కొరకు వాళ్ళు ఎంచుకున్న విశ్వవిద్యాలయాలు కానివ్వండి, విదేశాల్లో అనుకున్న సబ్జెక్టులో కూడా సీట్ లభించి సంతోషాన్ని కలిగి ఉంటారు.
ఆరోగ్యం పట్ల మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రుణ ఒత్తిడి ఉండకుండా చూసుకోవాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భార్య భర్తల మధ్య ఈ వారంలో సాధారణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మానసికంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, మాటలతో ఒకరినొకరు నొప్పించుకోకుండా ఈ వారమంతా గడపడానికి వృశ్చిక రాశి వాళ్ళు ప్రయత్నించాలి. పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు. ప్రేమికులకి మనస్పర్ధలకి అవకాశాలు ఎక్కువ. దూరంగా ఉన్న భార్యాభర్తలు కొన్ని రోజులు దూరంగా ఉండడమే మంచిదేమో అనిపిస్తుంది. మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. తండ్రి యొక్క, తాతల యొక్క, మామగారి యొక్క సహకారాలు ఈ రాశి వాళ్ళకి ఈ వారం బాగుంటుంది. అదృష్టం బాగుండి ధర్మ మార్గం వైపు నడుచుకుంటూ ముందుకు వెళ్ళి అదృష్టవంతులు అవుతారు. ఈ వారంలో ఉద్యోగంలో ముందుగానే చెప్పాను, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో చాలా హ్యాపీగా ఉంది. ఖర్చులు వృశ్చిక రాశి వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళలో వ్యాపారస్తులందరికీ మంచి యోగదాయకమైన కాలంగా చెప్పాలి. వ్యాపారంలో చాలా సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్తారు. మంచి లాభాల పంట పండుతుంది. ఇంట్లో ఆనందం బాగుంటుంది. ఖర్చుల విషయానికి వస్తే చాలా అదుపులో ఉంటుంది అనే శుభవార్త కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పాలి. ఈ రాశ్యాధిపతి కర్కాటకంలో నీచ స్థితిలో ఉండడం వల్ల ప్రతిరోజు కుజ మంత్రం చదువుకోవటం మంచిది. గురువు బాగున్నాడు, శని పర్లేదు. కుజుడు చెప్పాను నీచ స్థితిలో ఉన్నాడు, కుజ మంత్రం చదువుకోండి. శుక్రుడు ఈ వారానికి లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవటం మంచిది. బుధుడి యొక్క సపోర్ట్ బాగుంది, చంద్రుడి సపోర్ట్ బాగుంది, సూర్యుడి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కందషష్ఠి కవచం, హనుమాన్ చాలీసా, నరసింహస్వామి కరావలంబనాలు, మీకు నచ్చినవి ఏదైనా సరే చదవండి. రోజు కుజ మంత్రాన్ని జపం చేయడం వల్ల మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ జాతకాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.